తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇల్లు నిర్మాణంలో భాగంగా రంగారెడ్డి రాజేంద్రనగర్ నియోజకవర్గం గండిపేట మండలం కోకాపేట గ్రామంలో సుమారు 230 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పేదవాడి ఇంటి కల నెరవేర్చడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో అర్హులైన లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. నార్సింగ్ 17వ వార్డు కౌన్సిలర్ ఉషారాణి మాట్లాడుతూ మా గ్రామానికి ఎలాంటి అభివృద్ధి పనులు జరగడం లేదని మున్సిపల్ కమిషనర్ను ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ను నిలదీశారు. వాడిని బట్టి ఎం లక్ష్మి వార్డ్ నెంబర్ 3 గీత వార్డ్ నెంబర్ 4 కమలమ్మ బీద వాళ్ళకందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో నేను ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినో అవన్నీ నిలుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాలు పెట్టడం చాలా సంతోషం. ఇలా 5 లక్షల రూపాయలు ఒక బీద బిడ్డలకు బీద వాళ్ళకి ఇవ్వడం ముఖ్యమంత్రి గారు ఎంతో సంతోషంతో నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉన్నాడే ప్రభుత్వం సంతోషం ఉండాలని చెప్పి మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి ఎంతో సంతోషించి ఇవ్వడం కూడా చాలా సంతోషం. దానికి అధికారులందరూ కూడా దీని మీద ఎంతో కష్టపడి ఇంటింటి తిరిగి బీదవాడేవాడు ఉన్నవాడేవాడు అని వెరిఫై చేసి కమిషనర్ గారు వాళ్ళ గ్రూప్ అంతా కూడా ఒక సిస్టమేటిక్గా చేసుకొచ్చి ఇలా 230 మందికి ఇవ్వడం చాలా సంతోషం. ఇంకా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా పెట్టుకొని ఎంతమందికైనా కట్టుకొని ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకొని దానికి మనం అభినందించాలి. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చిన చాలామంది మీరు కూడా చూసినారు, చాలామంది హామీలు ఇచ్చినారు కానీ ఎవరు కూడా ఇలాంటి పథకాలు ఇవ్వలే. కానీ ఇలా 5 లక్షల రూపాయలు ఇచ్చి మంచిగా ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళు ఇంకేమైనా డబ్బులు వేసుకొని మంచిగా కట్టుకొని ఆలోచిస్తున్న ముఖ్యమంత్రి గారు కొన్నారు. అది చాలా సంతోషం. ఏదేమున్నా ఇవి అందరూ కూడా లబ్ధిదారులందరూ కూడా నేను ఒకటే కోరుతున్నాను, మీరు కష్టమైనా ఏదైనా ఇలాంటి అవకాశం ఉపయోగించుకునే బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఒక మంచి పని జరిగేటప్పుడు 5 లక్షల రూపాయలు ఇస్తే ఇంకా 2-3 లక్షలు మనం వేసుకొని ఇల్లు మంచిగా కట్టుకొని ఇల్లు ఉంటేనే మంచిగా ఎంతో సంతోషం, మన ప్రజలను కూడా సంతోషపడతారు. ఆడబిడ్డలే కానీ ఎవరే కానీ రేపు ఇంటికి రావాలంటే మనకి ఎంతో ఇల్లు ఇబ్బందులు ఉన్నాం. అందుకని గవర్నమెంట్ లైన్లో 150 గదాలు ఉండని 100 గదాలు ఉండని దాంట్లో ఎంత పెద్ద ఇల్లు మీరు కట్టుకోవాలనుకుంటే 5 లక్షల రూపాయలు ఇచ్చే గవర్నమెంట్ బాధ్యత తీసుకుంది. ఆ బాధ్యత మీరు అందరూ కూడా ఇంకా డబ్బులు ఎక్కువ వేసుకొని మంచిగా కట్టుకొని తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారికి మంచి పేరు తీసుకురావాలి. ఈ స్కీమ్లు అన్నీ కూడా ఒక్కొక్కటి చూస్తున్నాం, వాళ్ళ హామీలు ఇచ్చిన అన్నీ కూడా అంచెలంచెలుగా జరుగుతున్నాయి. ఇంకా ఇచ్చేది ఉన్నది, ఇంకా కూడా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. దానికి అధికారులను అందరినీ కూడా అభినందిస్తూ మా ముఖ్యమంత్రి గారిని కూడా అభినందిస్తూ చాలా సంతోషం.